ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ ఉపేన్ హియర్. నేను గోవాలో ఉన్నానండి. వినాయక చవితి సెలబ్రేషన్స్కి వచ్చాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్దాము. నిన్న యాక్చువల్గా నేను ఎయిర్పోర్ట్లో ఉండే, సో నాకు కుదరలేదు. అయినా స్టిల్ నేను ట్రై చేశాను. ఒక క్లిప్ పెడతాను. ఇట్స్ టూ ఫన్నీ అంటే స్టార్ట్ చేశాను కానీ Hey, hi, అవ్వలేదు. welcome back సో to my channel. This అంటే is me, Upain ఏకాంతంగా అక్కడ here. లేదు. చాలా So, గోలగోలగా ఉండే. ఎవ్రీ ప్యాసింజర్స్ మూవ్ అవుతున్నారు. సో అక్కడ నేను కాన్సన్ట్రేట్గా చెప్పలేకపోయాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అదే నిన్నేం జరిగిందో తెలుసుకుందాం. డే 4లో బిగ్ బాస్ ఏమన్నారంటే, వీళ్ళు ముగ్గురు చీఫ్స్గా ఉన్నారు కదా, వాళ్ళకి ఫుల్గా అథారిటీ ఉండాలంటే వాళ్ళు క్లాన్స్ని చేసుకోవాలి. సో మొత్తానికి డే 4లో ఏం జరిగిందంటే, ముగ్గురు చీఫ్స్ని బిగ్ బాస్ పిలిచారు. సో ముగ్గురు చీఫ్స్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి, చీఫ్స్ అవ్వడానికి ఒక రాజుకి సోల్జర్స్ కంపల్సరీ అవసరం. సో సోల్జర్స్ అవసరం అంటే, సో తన టీంలో క్లాన్స్ క్లాన్స్ని బిల్డప్ చేసుకోవాలి. సో ఎంతమంది క్లాన్స్ ఉంటే అంత ఇంపార్టెంట్ ఉంటుంది అని చెప్పారు. అయితే అక్కడ ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏమొచ్చిందంటే, లాస్ట్కి నిఖిల్ టీము తక్కువ అయిపోయింది. నిఖిల్, సో నైనిక, నవ్య. సో ఇక్కడ నైనిక ఇంకా యాష్వికి వీళ్ళిద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళిద్దరు ఆ టీమ్స్ వాళ్ళకి పోటీ ఉంటుంది అని చెప్పారు. సో ఇందులో ఎవరు పోటీదారులు చేస్తారో, సో తక్కువ ఉన్న టీం నుంచి ఒకరిని తీసుకోవచ్చు అనమాట, సభ్యుల్ని. సో ఆ టాస్క్లో లాస్ట్ టాస్క్ ఉంటుంది డే 4లో. సో ఒక బాస్కెట్బాల్ లాగా చేసేసి దాన్ని హాకీ తోటి ఒక బాల్ని కొట్టాలన్నమాట. సో ఇందులో యాష్వి టీమ్ వీళ్ళు సెలెక్ట్ అయిపోయి ఎనామరస్గా. సో డే 5లో స్టార్ట్ అయిపోయిన ఏంటంటే, క్లాన్స్ని. అందులో డే 4లో యశ్వి టీమ్ విన్ అయింది. డే 5 స్టార్ట్ రాగానే, సో డే 5కి మళ్ళీ ఇద్దరి మధ్యలో పోటీ అనేది స్టార్ట్ అయ్యింది, నైనిక అండ్ యశ్వి టీంలో. సో ఇందులో పోటీ ఏంటిదంటే, లూప్ ద హూప్స్. సో బిగ్ బాస్ ఏమంటారంటే, బాడీ మీదుగా ఆ లూప్ ఉంది కదా, హూప్ ఉంది కాబట్టి దాన్ని బాడీ నుంచి వేసుకోవాలని. సో ఇద్దరికి చెరొక టీంకి డిఫరెంట్ వాళ్ళ ఐడియాస్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా నిఖిల్ ఎంపిక అయ్యాక, సో గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నైనిక టీం ఏం చేశారంటే, వాళ్ళు హెడ్ పై నుంచి తీసుకున్నారు. యశ్వి టీం మొత్తం ఫుల్ బాడీ, వాళ్ళ బాడీ నుంచి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి అది మొత్తం చేశారు. సో ఇక్కడ ఫాస్ట్గా చేసినది నైనిక టీం చాలా అద్భుతంగా చేశారు. సో వాళ్ళకి అటెండ్ వాళ్ళే విన్ అయ్యారనమాట. సో ఇక్కడ యశ్వి టీం కానీ చాలా నిఖిల్ని చాలా, నువ్వు డిసిజన్ రాంగ్ చేసావు, సంచాలకులుగా నువ్వు సరిగా చేయలేదు, ఇంత వర్స్ట్గా చేస్తావా అని తను హ్యూమిలేట్ చేసింది. బాడీ టు బాడీ ట్రాన్స్ఫర్ చేయడంలో నైనిక టీం వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. ఒక ఐడియా తోటి బావ్ అని అనుకున్నారు. ఎందుకంటే అది మళ్ళీ బిగ్ బాస్ విన్నింగ్ అనౌన్స్మెంట్లో కూడా చెప్పాడు, బాడీ మీదుగా అనగానే అక్కడ అందరికీ క్లారిటీ వచ్చింది. బట్ స్టిల్ యాష్వి కొంచెం డ్రామా చేయాలి కాబట్టి డ్రామా చేసింది. నిన్న ఎపిసోడ్ మాత్రం మిడ్ నైట్ అదే చూశాను. సో క్రేజీ ఉండే, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్మైల్స్లో అందరూ, అంటే మేబీ ఎలిమినేషన్లో ఉన్నారని అందరూ ఒక్కొక్క టీం లాగా, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని అందరు చూపించుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ చేసింది ఏంటంటే, మణికంఠ ఈజ్ కమ్ బ్యాక్. సో ముందు ముందు మనం చూద్దాము ఈ దాని తర్వాత ఏమైంది అని. నైనిక టీం టాస్క్ విన్ అయిందనమాట. ఇప్పుడు ఇద్దరు బ్యాలెన్సింగ్ ఉన్నారు. సో థర్డ్ది స్టార్ట్ చేస్తారనమాట. సో థర్డ్ టాస్క్లో నైనిక అండ్ యశ్వి టీం ఉన్నారు. ఇక్కడ ఏంటంటే, బ్యాలెన్స్ ద బ్రిక్. ఇద్దరు మధ్యలో ఇట్లా జాలీగా పెట్టేసి, అందులోంచి మధ్యలో కాలు పెట్టేసి, పైన ఒకటి ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ పైన బ్రిక్స్ పెట్టాలన్నమాట. సో నైనిక అండ్ యశ్వి టీం ఇద్దరు స్టార్ట్ అయ్యారు. బజర్ స్టార్ట్ అవ్వగానే ఇందులో కూడా నిఖిలే సంచాలకులుగా ఉన్నారు. స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఆల్రెడీ వాళ్ళు బ్యాలెన్స్ చేసేటప్పుడు ఒకళ్ళిద్దరు కింద పడిపోయింది.
సో ఇద్దరికి బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. మధ్యలో పృథ్వీ ఏం చేశాడంటే, పృథ్వీ చాలా కన్నింగ్ కనిపిస్తున్నాడు. అంటే గేమ్లా ఆడట్లేదు. మేబీ చాలా డిఫరెంట్ ఉంది. ఐఎమ్ రియల్లీ నాట్ కనెక్టెడ్ విత్ పృథ్వీ. వాడి మధ్యలో వెళ్ళిపోతాడు. ఆల్రెడీ ఎలిమినేట్ చాలా అవుతుంది. మేబీ 5th 6th వీక్ వరకు లాగుతారు కొంచెం ఎంటర్టైన్ చేయడానికి. ఎందుకంటే తను వెరీ అగ్రెసివ్గా ఉన్నాడు, ఆలోచనలు రావట్లేదు. చాలా సిల్లీగా జరిగింది. సో అంటే ముందు ముందు చెప్తాను ఇంకా. అసలు పృథ్వీ అనేది అంటే లుక్స్ ఓకే, బట్ వాట్ ఈస్ ద బ్రెయిన్ అండ్ నో సెకండ్ థింకింగ్. సో నోటికి ఏమొస్తుందో అది మాట్లాడేస్తున్నాడు. అది వర్స్ట్గా ఉంది. సో నెక్స్ట్ దాని తర్వాత ఇందులో ఆ పృథ్వీ పెంట చేయంగానే వీళ్ళిద్దరికి అంటే ఈ టీంలో పృథ్వీ టీం ఉన్నది ఏంటి, యాష్వి టీం. యాష్వి వీళ్ళే కన్నడ బ్యాచ్. ఆ టీంలో ఉన్న వాళ్ళ కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఇది. తర్వాత ఇక్కడ నైనికలో అభయ్ కూడా ఏం చేశాడంటే, అభయ్ కూడా వెళ్ళేసి అక్కడ లాగేశాడు. చీటింగ్ చేశారు ఇద్దరు టీంలో. తర్వాత సంచాలకులుగా మొత్తం నిఖిల్ ఉన్నప్పుడు నిఖిల్ ఏం చెప్పాడంటే, స్టాప్ దిట్ అండ్ స్టార్ట్ ద రీఫ్రెష్ అనగానే కొంచెం స్టార్ట్ చేయగానే ఆలోపు వీళ్ళు యాష్వి టీం కొంచెం ఫాస్ట్ అయ్యారు, నైనిక టీం స్లో అయిపోయింది. ఆ టైంలో బజర్ విన్ అయిపోయింది. 4 బ్రిక్స్ ఉన్నాయి, వీళ్ళదేమో 3 బ్రిక్స్ ఉండే. 4th బ్రిక్ పెట్టేలోపే బజర్ ఆన్ అయిపోయింది. ఆలోపు వాళ్ళ ఇక్కడ ఉన్న సంచాలకులు అంటే ఏం చెప్పారంటే యాష్వి టీం విన్ అయిపోయింది అని. సారీ, యాష్వి టీం విన్ అవ్వడంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఎవరైనా నిఖిల్ టీం నుంచి నిఖిల్ చీఫ్ నుంచి ఎవరైనా తీసుకొని అంటే సోనియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఎక్స్చేంజ్. సో ఇద్దరు సమానంగా ఉంటారు. అంటే సోనియా ఇప్పుడు యాష్వి టీంలో ఎక్కువ మంది ఉన్నారు. సోనియాలో బాగా తిన్నాను. ఉండ్రాలు అన్నీ ఏమేమో పెట్టారు. ఆ వీడియో కూడా పెడతాను. చాలా బాగా చేశారు. సోనియా నిఖిల్ టీం నుంచి యాష్వి టీంలోకి షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమన్నారంటే యాష్వి టీం వాళ్ళకి ఏమైందంటే డ్రాగన్ ఫ్లై రూమ్ ఉంది కదా, వాళ్ళకి ఇచ్చారు. అదర్స్ ఏమన్నారంటే మిగతా 2 రూమ్స్ ఇంకున్నాయి కదండి, జీబ్రాను పికాక్ రూమ్, వీళ్ళని నిఖిల్ని ఇంకా నైనిక వాళ్ళ టీంని పెట్టుకోమన్నారు. సో ఈ టైంలో ఏమైందంటే మణికంఠ ఎంటర్ అయ్యాడు కొంచెం. దాని తర్వాత మణికంఠ మిమిక్రీని చేయడం అనమాట మన ఓంది. చాలా భలే చేశాడు. హీఈస్ లైక్ వావ్ అనుకున్నాం. హీస్ కమ్ బ్యాక్ అనేది అక్కడ చాలా ఫన్గా అయింది. చాలా బాగా మిమిక్ చేశాడు అసలు నాగమణికంఠ. దాని తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే సభ్యులకి 3 ఫ్లాగ్స్ చేయమని చెప్పారు. అంటే వాళ్ళ టీమ్ని రీప్రజెంట్ చేయడం, అంటే వాళ్ళ క్లాన్స్ని రీప్రజెంట్ చేయడం అనేది ఫ్లాగ్స్ అనేది చేయమన్నారు. దాని తర్వాత యాష్వి టీం ఏంటంటే అఖండ ఫ్లాగ్ ఐర్ అనేది పెట్టారు. నైనిక వాళ్ళు ఏంటంటే అంతులేని వీరులు పెట్టారు. నిఖిల్ కెరటం. సో కెరటం ఏంటంటే ఇన్ఫినిటీ కెరటమ్స్ వస్తాయి కదా, సో అక్కడ దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారనమాట. 3 చాలా బాగా చేశారు. బాస్ ఏం చేశారంటే 3 చీఫ్స్ని కన్ఫెషన్ రూమ్కి పిలిపించాడు బిగ్ బాస్ గారు. సో నెక్స్ట్ ఏం చేశారంటే ఇప్పుడు కన్ఫెషన్ రూమ్లో యాష్వి టీం విన్ అయింది కాబట్టి సో బిగ్ బాస్ ఏమన్నారంటే యాష్వి టీంకి నో వర్క్ అనమాట, వాళ్ళ హౌస్లో వర్క్ చేయొద్దు. సో యాష్విని ఏమన్నారంటే ఇప్పుడు మిగిలిన 2 టీంలు ఉన్నారు కదా, నిఖిల్ అండ్ నైనిక, వాళ్ళ దాంట్లో ఎవరు ఏం చేస్తారో అది బోర్డు పైన రాయమంటే, సో నిఖిల్ టీంకి ఏం చెప్పిందంటే కుకింగ్కి పెట్టేసింది తను. నైనిక టీం మొత్తం క్లీనింగ్ పెట్టారనమాట. సో అప్పటికి ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది కదా, రచ్చ. ఇక్కడ విష్ణుప్రియ స్టార్టెడ్ లైక్ సో వాళ్ళు లోపల ఏమనుకున్నారంటే వీళ్ళు లోపలికి వెళ్ళంగానే మిగతా అందరూ సభ్యులు మాట్లాడుకున్నారంటే మేబీ ఏదైనా టాస్క్ ఇవ్వచ్చేమో, సీక్రెట్ టాస్క్ ఇవ్వచ్చేమో. కానీ ఇప్పుడు పెద్ద ఉంది పెద్ద బిగ్ బాస్ పెద్ద గేమ్ ప్లాన్ చేశాడు. సో ఫన్గా భలే స్టార్ట్ అయింది. సో అక్కడ బయటికి రాగానే వీళ్ళే చెప్పారనమాట నిఖిల్ వాళ్ళు నిఖిల్ టీం మొత్తం కుకింగ్ అని.
సో నైనిక మొత్తం వాళ్ళ టీం అంతా క్లీనింగ్ అని. సో ఇక్కడ చాలా బాధపడ్డందంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ లిటరలీ ఏమంటుందంటే, మనమేమన్నా వాళ్ళకి పని మనుషులమా? వాళ్ళ కింద ఎట్లా పని చేయాలి? అంటే ఇట్స్ అన్‌ఫెయిర్. హౌ వి కెన్ డూ? ఇంత పెద్ద రూములో, ఇంత పెద్ద బిగ్ బాస్ హౌస్‌లో ఇంత తక్కువ మంది ఎలా చేస్తారు? వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఆమెకి అసలు భలే కోపడ్డది. ఇట్స్ లైక్ మనం మన ఫ్రెండ్స్‌ని చూస్తాం కదా! అలా అనిపించింది. ఈ ఆఫ్‌కోర్స్ టాప్ 5లో విష్ణుప్రియ ఉంటుంది. తన అమాయకత్వం గానీ, తన వే ఆఫ్ థింకింగ్ గానీ చాలా అసలు ఫ్రాంక్‌గా ఉంది మనకి ఫీల్ అయ్యేలాగా. సో, ఇప్పుడు ఇక్కడేమైంది అంటే ఆహ్, వీళ్ళు యాష్వి టీమ్ ఏం చేసిందంటే జ్యూసులు తాగారు. వాళ్ళకంటే వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి, అంటే వీళ్ళకి వర్క్ లేదు కాబట్టి కొన్ని గుడీస్ ఇచ్చారు. ఆ గుడీస్‌లో జ్యూస్ తాగుండే. వాళ్ళు జ్యూస్ తాగేసి ఆ గ్లాస్ ఏం చేశారంటే గ్లాస్‌ని పడేశారు. మళ్ళీ ఏం చేశారు, ఆ చెత్త కుప్పల నుంచి తీసి మళ్ళీ టేబుల్ దగ్గర పెట్టంగానే అక్కడ సీత చాలా హర్ట్ అయిపోయింది. సీత ఫైర్ అయిపోయింది ఎవరితోటి, మన అభయ్ తోటి. అభయ్ అభయ్ ఏం చేశాడంటే ఆమ్లెట్ వేసుకుంటాను. ఆలోపు అంతా వర్క్ చేశారు వీళ్ళు. సమ్ వాట్ ఎట్లా అంటే ఏదైనా కొన్ని నేను విష్ణుప్రియ ఏమన్నదంటే, నేను వాళ్ళ వాళ్ళ డ్రాగన్ ఫ్లై రూమ్ని నేను చాలా అసలు క్లీన్ చేయను, మంచిగా క్లీన్ చేయను, పోతే కానీ అయినా వాళ్ళు చండాలంగా చేసినా కూడా పర్లేదు, నేను క్లీన్ చేయను, మంచిగా క్లీన్ చేయను, ఏమైనా చేసుకుంటే చేసుకొని అని. సో ఈలోపు మంచిగా ఈవినింగ్, అంటే నా ఈవినింగ్ అయిపోయింది. టాస్క్ అలానే వీళ్ళు అది ఆడుతున్నారు. అభయ్‌కి ఏమైంది, ఆకలేసి తను ఆమ్లెట్ చేసుకోవాలనుకొని తను కిచెన్లోకి వెళ్ళాడు. సో ఇక్కడ స్టార్ట్ చేసింది సీత. నువ్వు ఏమన్నా ఇప్పుడు వర్క్ చేస్తే మాకు కూడా హెల్ప్ చేయాలి. నువ్వు కిచెన్లోనే మీకు అనుమతి లేదు, కానీ మీరు ఇప్పుడు అది వండి మళ్ళీ ఆ గిన్నెలు పెట్టి అది కడగాలి, అదంతా మేమే చేయాలి. సో నువ్వు ఓన్లీ పెట్టి చేయడం అని కాదు, హెల్ప్ కూడా చేయాలి. సో ఇది నువ్వు రూల్స్కి నువ్వు వ్యతికరంగా వెళ్తున్నావు, అండ్ యూ గైస్ ఆర్ ట్రీటింగ్ మీ లైక్ ఏ వెరీ లో అనేది తన పాయింట్ తోటి గట్టిగా అగ్రెసివ్గా మాట్లాడింది. గట్టిగా వాళ్ళిద్దరు అన్నయ్య అర్థం చేసుకోవాలి కదా ఆ అబ్బాయిని అని, అన్నయ్యని అర్థం చేసుకోవాలి కదా అనేసి తను చాలా ఇద్దరు గట్టిగా గొడవ పెట్టుకున్నారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆమె అలిగి లోపల వాష్రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏడవడము, మళ్ళీ బ్యాక్ వచ్చేసి, అంటే ఫస్ట్ ఆమె అన్నం తింటుంది, మధ్యలోనే లేచింది, అందరూ సభ్యులు వచ్చేసి ఆపుతున్నారు. సో ఈ మధ్యలో ఏమైందంటే మన మణికంఠ వెళ్ళాడు తన వెనకాలనే, నువ్వు అంత చిల్ అవ్వు ఏంటి అని. సో వెళ్ళి కొంచెం ఓదార్చే టైంలో ఓదార్చుదామని తను కూడా ట్రై చేశాడు, వెళ్ళాడు. ఈలోపు అవ్వలేదు. ఈత మాత్రం ఫైర్ అయింది. అక్కడ గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఆ ఎపిసోడ్, నిన్న ఎపిసోడ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా టైర్డ్ అయిపోయిండే, బట్ స్టిల్ నేను నిన్న రివ్యూ మీకోసం కంపల్సరీగా రివ్యూ చేయాలి, చే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి అని నేను చూశాను. క్రేజీ అనిపించింది అసలు, నిన్న అయితే భలే నవ్వుకున్నాను అబ్బా. సో కొన్ని సీత ఏమన్నదంటే, వీళ్ళకి గొంతులో కూడా నూకాలి, లేకపోతే వీళ్ళు తినరేమో, మనమే వెళ్ళి గొంతులో నూకాలి అనేది ఆ డైలాగ్ కూడా చాలా భలే ఫన్నీగా ఉండే. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్, లెట్స్ సీ. ఇవాళ ఏంటంటే సాటర్డే కాబట్టి నాగార్జున గారు వస్తారు. సో ఎలిమినేషన్ ఎవరు ఉంటారు, ఎలిమినేషన్ నాకు ఇద్దరైతే ఉన్నారు, ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి బెజవాడ బేబక్క, పృథ్వీ. అది రాసి పెట్టుకోండి, ఇద్దరిట్లో ఎవరో ఒకడు ముందుకు తీసుకొస్తారు. నాకు తెలిసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి నాగమణి కంటని కొంచెం బ్యాక్ వరకు లాగుతారు. సో విష్ణుప్రియని ఫస్టే తన్ని సేవ్ చేస్తారు, ఎందుకంటే ఆలోపు లైక్ కొంచెం సీరియస్నెస్ కనిపించాలి అనేది ఇది అని. సో ఫైనల్లీ అండి,
గోవా నుండి. నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ సపోర్టింగ్ మీ. కష్టపడి చేస్తున్నాను, ఎడిటింగ్ అన్నీ చేస్తున్నాను మీకోసం.